ఈ మధ్య ఈ అమ్మాయి వీడియో చాలా వైరల్ అవుతుంది. సొంత ఇల్లు లేదు ఆడపిల్లకి అని చెప్పేసి అనింది. అసలు అందులో తప్పేముంది? ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే కదా! అసలు అది ఎందుకు కరెక్టో నేను చెప్తాను. ఇప్పుడు పెళ్ళికి ముందు అమ్మా నాన్న పెళ్లి చేసేస్తామని చెప్పి భారం వదిలించుకోవాలి, బాధ్యత వదిలించుకోవాలని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఒకటే మాట అంటారు. ఇక నుంచి ఇది నీ ఇల్లు కాదు, నీ మొగుడిల్లే నీ ఇల్లు అని చెప్తారు. సరే అని అక్కడికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ ఏదో గొడవైనప్పుడు ఇంట్లో నుంచి బయటకెళ్ళిపో అంటాడు. సో, కోపంలో అనుండొచ్చు కానీ అదే వర్డ్‌ని 100 సార్లు యూజ్ చేస్తాడు. అంతేకాక ఎప్పుడు గొడవైనా కూడా ఇంక అదే మాట అంటా ఉంటాడు. సరే అని అలిగి ఇంటికెళ్ళిందనుకో, అమ్మ, నాన్న ఇంటికెళ్తే వాళ్ళేమో ఎప్పుడెళ్తావు? ఎప్పుడు నీ మొగుడింటికెళ్తావు? అని వాళ్ళొక 100 సార్లు చంపుతారు. వాళ్ళు కూడా అదే మాట అంటూ ఉంటారు బయట వాళ్ళ కోసం అని చెప్పేసి. సో, ఇక్కడ అమ్మాయికేంటంటే అటు, ఇటు ఎవరూ లేక ఏం చేయాలో తెలియక బాధపడుతుంది. సో, ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయి అనింది కానీ, ఇంకేదో ఉద్దేశంతో కాదు. సో, అటు ఇటు ఎవ్వరు కూడా తనతో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, తనకు పక్కన ఎవ్వరూ ఉండరు. పిల్లల్ని తెచ్చుకొని అటు ఇటు తిరుగుతుంది. కొంతమందికైతే వరస్ట్ కేస్‌లో మొత్తానికి రావద్దని చెప్పడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో, సో, ఈ ఉద్దేశంతో చెప్పింది ఆ అమ్మాయి. ఇందులో తప్పెక్కడుందో నాకసలైతే అర్థం కాలేదు. తనైతే కరెక్ట్‌గానే చెప్పింది. ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయాలంటే అందుకే అమ్మాయిలు ఇప్పుడు 30 ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోకుండా వాళ్ళకంటూ ఏదన్నా సంపాదించుకునే పెళ్లి చేసుకుంటున్నారు. అది కరెక్ట్. ఇక నుంచి ఇలాంటిది ప్రివెంట్ చేయాలి అంటే ఏం లేదండి. మీ ఇంట్లో మీ హస్బెండ్ బయటకు పో అంటే నువ్వే బయటకు పో. నాదే ఈ ఇల్లు అని చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని కామెంట్ చేయండి. మీకేమైనా అనిపిస్తే మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.